ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ రాష్ట్ర గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు కోరారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో గిరిజన గ్రామాలకు కాలినడకన వెళ్లినప్పుడు ఒక ఆగంతకుడు డీఎస్పీ వేషంలో తిరగడంపై అనుమానం వ్యక్తం చేశారు. పవన్ పర్యటనలో కాకి బట్టలు ధరించి ఆయన చుట్టూ తిరిగిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్నారు. ఆ వ్యక్తి బ్యాచ్ నెంబర్ ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రోటోకాల్ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అప్పలరాజు ప్రకటనలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హిల్ టాప్ గిరిజన గ్రామాలకు అటు సాలూరు నియోజకవర్గం అవనియండి, అటు అరుగు నియోజకవర్గం అవనియండి, వరుస పెట్టి పర్యటన చేయడంలో చాలా ఆనందకరమైన విషయం జరిగింది. ఏంటి ఆనందం అంటే ప్రతి గిరిజన గ్రామాలకు కూడా మౌలిక సదుపాయాలు వస్తాయి. ఏ నాయకుడు కూడా రాలేని గిరిజన గ్రామాలకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నప్పుడు కూడా ఏ నాయకుడు రాలేని గిరిజన గ్రామాలకి కనీసం ఒక నాయకుడు వచ్చాడు. ఈ నాయకుడి ద్వారానే సరే గిరిజన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక 3 రోజుల క్రితం ఒక దురదృష్టమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏంటంటే ఏ నాయకుడైనా సరే ఏ వ్యక్తి అయినా కద్దరు చేత ఈజీగా వేయొచ్చు, కానీ పోలీస్ డ్రెస్ వేసుకొని ఆ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతూ ఏదైతే హిల్ టాప్ ఏరియాలోనూ మావోయిస్టుల ప్రాంతంలో కూడా తిరుగుతున్న ప్రాంతంలో కూడా ఒక పోలీస్ యూనిఫారం వేసుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరలోనే రావడం అనేది మాకు భయాందోళన జరుగుతుంది. జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి భద్రత లోపం ఎక్కడైనా ఉన్నదేమో అనేసి ఈ సంఘటన చూస్తే మాకు అర్థమవుతుంది. జనసేన